భద్రాచలంలో త్రిదిండి శ్రీరమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో రేపు విష్ణు సహస్రనామ స్తోత్ర విరాట పారాయణం జరుగుతుంది. జూనియర్ కాలేజ్ వేదికగా భీష్మ ఏకాదశి రోజున జరిగే పారాయణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. ముందుగా చిన్నజీయర్ స్వామి సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని మధ్యాహ్నం 3 గంటల నుంచి శోభయాత్రలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా 1994 నుండి విష్ణు సహస్రనామ పారాయణాన్ని చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు నిర్విరామంగా దేశవ్యాప్తంగా వేరువేరు చోట్ల పారాయణం నిర్వహిస్తున్నారు. రేపు ప్రాంగణంలోని భక్తులకు 20,000 విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పుస్తకాలను ఉచితంగా భక్తులకు పంచనున్నట్లు జియర్ మఠం ప్రతినిధి దేవస్థాన జియర్ స్వామి చెప్పారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అని జిఎస్లో దాన్ని అందరికీ తెలియజేయాలి అని 1994లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర విరామ పారాయణం అనేటువంటి పేరుతో మన విజయవాడ పబ్లిక్ గ్రౌండ్స్లో సుమారు 1,00,000 మంది ఒకటికి చేర్చి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశారు. ఆనాటి నుంచి ఒక 12 సంవత్సరాలు క్రమం తప్పకుండా ప్రతి ప్రాంతంలోనూ అది ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, కర్ణాటక గంగావతి కావచ్చు, లేదా వైజాగ్ కావచ్చు, లేదా మన భాగ్యనగరం కావచ్చు, లేదా ఆ పక్కన ఉండేటువంటి చిట్యాల కొండ మీద కృష్ణ మందిరం అక్కడ కావచ్చు, ఎక్కడెక్కడ మనం అవకాశం ఉండి ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈ కార్యక్రమం చేయాలి అని ఉత్సాహంతో ముందుకు వస్తే 12 సంవత్సరాలు క్రమం తప్పకుండా దాన్ని విరాట్ పారాయణాన్ని నిర్వహించారు. ఎంతో మందికి విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవాన్ని చెప్పడమే కాకుండా దాన్ని ఉపదేశం చేశారు జిఎస్లో గారు. లోకంలో ఏ విద్య అయినా మనకు తెలివి ఉంది కదా అని పుస్తకం తీసి చదివితే ఆ విద్య మనకి ఫలాన్ని ఇవ్వదు. గురువు ద్వారా అందే విద్యని మనకి క్షేమాన్ని కలిగిస్తుంది, మనకు ఫలాన్ని ఇస్తుంది, మన ద్వారా సమాజానికి అది ఉపయోగపడేట్టుగా చేస్తుంది. కానీ ఏ విద్యైనా గురువు ద్వారా ఉపదేశాత్మకంగా మనం పొందగలిగితే అది మనకి సిద్ధిస్తుంది అని మనకి మన పురాణాలు చెబుతున్నాయి. కనుక ఈనాడు జగదాచార్యులుగా సమతాభావాన్ని సమాజం అంతటా ప్రవర్తింపజేసేటువంటి మహనీయులు జిఎస్వామి వారు ఆదిత్య హృదయం కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, ఇలాంటి ఉపదేశం చేయడం ద్వారా సమాజంలో భక్తి చైతన్యాన్ని మరింత మనకు పెంచాలి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అవి భావితరాలకు అందేట్టుగా చేయాలి అని వారు చేసే కార్యక్రమాలలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉపదేశం కూడా ఒకటి. నిర్మల్ జిల్లా